సోదరి సోదరులారా, బాగున్నారా? సర్వ మానవాళి పాప ప్రక్షాళనకై తన ప్రాణం అర్పించిన యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో మీకు నా శుభాభినందనలు. నేటి మన టాపిక్ ప్రతిష్టార్పిత ప్రతీపదర్శిని అనగా స్త్రీ. అంతకంటే ముందు సెయింట్ సిసిలియా గురించి కొంచెం చూద్దాం రండి. ఈమె 3వ శతాబ్దంలో రోమ్లో రోమన్ క్యాథలిక్గా ఓ ఉన్నత సంపన్న కుటుంబంలో జన్మించింది. ఈమె సంగీత ప్రియురాలు, పైప్ ఆర్గన్ వాయించేది. అదే ఆమెకు ఐకాన్గా మారిపోయింది. అయితే ఈమె బాల్యంలోనే దేవునికి ఒక మొక్కుబడి చేసుకుంది, జీవితాంతం కన్యగానే ఉండిపోతాను అని. కానీ ఆమె తల్లిదండ్రులు బలవంతంగా అన్యుడైన వలేరియంతో ఆమె వివాహం జరిపించారు. అప్పుడు ఆమె భర్తకు చెప్పింది, నేను ఇలా మొక్కుకున్నాను గనక మీరు నా కన్యాత్వాన్ని గౌరవిస్తే నేను మిమ్మల్ని ప్రేమిస్తాను అని. లేదు అంటే నన్ను ఎల్లప్పుడూ వీక్షిస్తూ ఒక దేవదూత ఉంటాడు, అతడు శిక్షిస్తాడు అని. అప్పుడు ఆమె భర్త అన్నాడు, నేను గనక ఆ దేవదూతను చూడగలిగితే తప్పకుండా నీ కన్యాత్వాన్ని గౌరవిస్తాను అని. అప్పుడు ఆమె చెప్పింది, పోప్ అర్బన్ I చేత మీరు బాప్తిస్మం పొందితే ఆ దేవదూతను చూడగలరు అని. అతను అదే విధంగా చేసినప్పుడు ఆమె ప్రక్కన ఒక దేవదూత నిలబడి తన భార్య తల మీద గులాబీ పూలతో లిల్లీ పూలతో కిరీటం పెట్టే దృశ్యాన్ని చూశాడు. వెంటనే అతను మార్పు చెందాడు. అదేవిధంగా ఆమె ద్వారా మారిన ఆమె తమ్ముడు టిబెటియస్, అలాగే రోమా సైనికుడు ఒకడు మ్యాక్సిమస్ అనే అతను కూడా, ఈ ముగ్గురు ఆమె కంటే ముందుగానే దేవుని కొరకు హతసాక్షులైపోయారు. ఆమె కూడా 230లో మార్కస్ ఆలేరియస్ అనే చక్రవర్తి చేత హతసాక్షిగా మారింది. ఆ మరణించే ముందు ఆమె పోపుకు చెప్పిందట, తన ఇంటిని చర్చిగా మార్చండి అని. అలాగే చేశారు. అయితే విచిత్రం ఏంటి అంటే 1599లో తవ్వకాల్లో ఒక సైప్రస్ చెక్కతో చేయబడిన సమాధి పెట్టి దొరికిందట. అందులో సిసిలియా పార్థివ దేహం చెక్కు చెదరకుండా నిద్రపోతున్నట్లుగానే ఉందటండి. దేవునికే మహిమ కలుగును గాక. అప్పుడు దాన్ని తీసుకొచ్చి ఆమె ఇంటి మీద కట్టిన బేసిలికాలో భద్రపరిచారు. అప్పటి నుంచి ఆమెను సెయింట్ సిసిలియా అని పిలుస్తున్నారు. ఇదే విధంగా ఓ కన్యక బైబిల్లో తండ్రి మొక్కుబడిని తీర్చడానికి తనను పరమ తండ్రికి సమర్పించుకున్న వాయను తిలకిద్దాం రండి. ఆమె ఎవరు అంటే అమ్మోనీయులపై ఇశ్రాయేల్ విజయానికి బలైన కన్యక. అర్పణ సమర్పణతో తండ్రిని గెలిపించిన తనయ ఎవరు? యెఫ్తా కుమార్తె. ఈమెను మనం న్యాయాధిపతుల గ్రంథం 11:1 నుంచి 12:7 వరకు చూడగలుగుతాం. అయితే యెఫ్తా అంటే తెరచువాడు అని అర్థం. ఇతను ఎవరు అంటే ఇశ్రాయేలీలకు 9వ న్యాయాధిపతి. మనష్య గోత్రికుడు. గిలాదుకు వేశ్య ద్వారా జన్మించినందున అన్నదమ్ముల చేత వెలివేయబడి టోబు దేశానికి పారిపోయి అక్కడ అల్లరి జనంతో సంచరిస్తూ ఉండేవాడు. అయితే అమ్మోనీయులు ఇశ్రాయేలీలపై దండెత్తినప్పుడు గిలాదు పెద్దలు పరాక్రమం గల బలాఢ్యుడైన యెఫ్తాను బతిమాలి తీసుకొని వచ్చి న్యాయాధిపతిగా పట్టం కట్టారు. ఇదంతా దైవ నిర్ణయమేమో కదండి. అప్పుడు ఈ యెఫ్తా దేవునికి తన హృదయాన్ని తెరచి దేవుని ఎదుట ప్రమాణం చేసి, అది ఎంత హృదయ విదారకమైనదైనా, ఎంత వివాదాస్పదమైనదైనా దాని కొరకు విశ్వాసంతో నిలబెట్టుకొని విశ్వాస వీరుల జాబితాలో కూడా లిఖించబడ్డాడండి. అయితే ఇక్కడ సందర్భం ఏంటి అనంటే, అమ్మోనీయులు ఎవరండి? లోతుకు తన చిన్న కుమార్తె ద్వారా జన్మించిన బెన్నమ్మి సంతానం. వీళ్ళు ఇశ్రాయేలీలకు నిత్య శత్రువులు. వారి 10వ తరం కూడా సమాజంలో చేరకూడదు అని దేవుని చేత శపించబడిన ప్రజలు. అటువంటి వారితో యుద్ధానికి ఇప్పుడు యెఫ్తా బయలుదేరుతున్నాడు. ఇక్కడ సందర్భం ఏంటి అనంటే, తమ ప్రధానునిగాను అధిపతిగాను యెఫ్తాను పెద్దలు తీసుకొచ్చి పట్టం కట్టిన తర్వాత కార్యోన్ముఖుడైన ఈ యెఫ్తా ఏం చేశాడంటే, ముందుగా తన సంగతంతా యెహోవా సన్నిధిలో విజ్ఞప్తి చేశాడండి. చూసారా ఎంత గొప్ప విషయమో. మరి మీరేం చేస్తున్నారు? మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు దేవునితోనే ముందు విన్నవిస్తున్నారా, లేకపోతే వాళ్ళని వెళ్ళి ఆశ్రయిస్తున్నారా? ఆలోచించుకోండి. యెఫ్తా అమ్మోనీయుల రాజుతో కలిసి సంధికి సన్నాహాలు చేశాడు. కానీ వాళ్ళు దానికి ఇష్టపడక
అది విఫలమైంది. వాళ్ళు కయ్యానికి కాలు దూవుతున్నారు కనుక ఇప్పుడు ఏం చేస్తున్నాడు అని అంటే యుద్ధ సన్నద్ధుడై యెహోవా సన్నిధిలో మ్రొక్కుబడి చేశాడు. ఆత్మతో నింపబడిన ఈ యెఫ్తా యెహోవా ఆత్మ తన మీదకి రాగా దేవుని సన్నిధిలో ఏమని మ్రొక్కుబడి చేశాడంటే, నువ్వు గనక నాకు విజయం ఇస్తే నేను తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు మా ఇంటి ద్వారం నుండి ముందుగా ఏది ఎదురొస్తే దానిని నీకు దహన బలిగా అర్పిస్తాను అని. ఏమండి, తర్వాత చాలా ధైర్యంతో యుద్ధం చేశాడు, ఘన విజయాన్ని సాధించాడు, ద్విగుణీకృతోత్సాహంతో ఇంటికి వస్తున్నాడు. అప్పుడు అతని కుమార్తె హర్షాతిరేకంతో అతన్ని ఎదుర్కోవడానికి తంబుర్లతో నాట్యంతో ఎదురొచ్చిందండి. అంతే, అతని ఆనందం అంతా ఆవిరైపోయింది. అయ్యో నా కుమారి, ఎందుకు నన్ను ఇంత దుఃఖానికి గురి చేసావని విలపిస్తున్నాడు. ఏ నాన్న, ఏం జరిగింది అని అంటే, నేను ఇలా మొక్కుకున్నానమ్మా, యెహోవాకు మాట ఇచ్చాను, నేను వెనక్కి తీయలేను అన్నప్పుడు ఓ సింతేనా? అలాగే కానీ నాకు మాత్రం 2 నెలలు టైం ఇస్తే నేను నా చెలికత్తలతో పాటు కొండల మీదకి వెళ్ళి కన్యాత్వం గురించి ప్రలాపించి అప్పుడు తిరిగి వచ్చేస్తాను నాన్న, నువ్వేం చేయాలో చేసుకో అప్పుడు అని చెప్పింది. చూసారండి ఎంత మంచి అమ్మాయో. అప్పుడు అదే జరిగింది. తర్వాత యెఫ్తా తన మొక్కుబడి తీర్చుకున్నాడు. అక్కడి నుంచి ఇశ్రాయేలు కన్యకలు ప్రతి సంవత్సరం కూడా 4 దినాలు యెఫ్తా కుమార్తె గురించి ప్రలాపించడం ఆనవాయితీగా మారిపోయింది అన్నమాట. అయితే మరి ఈ యెఫ్తా జీవితంలోంచి మనం ఏం గ్రహిస్తున్నాం అని అంటే 3 విషయాలు చెప్పొచ్చు. ఏంటి అని అంటే, మన గత చరిత్ర ఎలాంటిది అయినప్పటికీ సరే దేవుడు మనల్ని మార్చుకొని వాడుకుంటాడు అని. రెండవదిగా మనం చూస్తే దేవునితో అసమంజసమైన అసంబద్ధమైన ప్రమాణాలు, మొక్కుబళ్ళు, వడంబడికలు చేయకూడదు అని. మూడవది, మనం ఏ పనైనా ప్రారంభించే ముందు దేవుని ప్రార్థించాలి అని. వింటున్నారా? గనుక ఈ ఇహలోక న్యాయాధిపతి ఎలా ఉన్నాడు అని అంటే, తన కుమార్తె విషయంలో దేవునికి ఇచ్చిన మాట నిలబెట్టుకొని తన ఏకైక కుమార్తెను బలిగా అర్పించి మరి అంతటితో తన వంశం అంతరించిపోతుందని తెలిసి కూడా మరి ఎలా అనిపించాడు అని అంటే, ప్రవచనముల ద్వారా మనకు మాట ఇచ్చి తన ప్రియకుమారుని మన కోసం బలిగా అర్పించిన ఆ పరమ న్యాయాధిపతికి సాదృశ్యంగా లేడంటారా? తప్పకుండా అలాగే ఉన్నాడు మరి కదా. మరి అయితే ఇతను చేసిన ప్రమాణంలో చాలా వివాదాలు కూడా ఉన్నాయి. చాలామంది దీన్ని చాలా వివాదాస్పదంగా తీసుకున్నారు. ఏదేమైనప్పటికీ యెఫ్తా కుమార్తెకి దగ్గరికి మనం వస్తే, ఆమె అన్యుల ఇలాకాలో పెరిగింది అయినప్పటికీ స్వచ్ఛమైన మనస్సు కలిగి ఉంది, అలౌకికమైన మనస్తత్వం కలిగి ఉంది, నిస్వార్థపరత, దేశభక్తి తత్పరత, అలాగే ఆత్మల ఆధిక్యత కలిగిన సౌశీల్యవతి యెఫ్తా కుమార్తె. మరి ఈమె జీవితంలో నుండి 4 సంభవాలు ఈరోజు మనం చూద్దాం రండి. మొట్టమొదటిది ఆమె అనుస్పందన, రెండవది అనుమతి, మూడవది అనునయం, నాలుగవది అనుస్మరణ. మొదటిది ఏంటండి? అనుస్పందన. ఆమెకు ఇతర బైబిల్ స్త్రీల వలె ఎటువంటి నైపుణ్యాలు లేవండి, ఎటువంటి కళలు కూడా లేవు, ఎటువంటి వరాలు లేవు, మరి తలాంతులు కూడా లేవు. అయినా సరే తనను తానే బలిగా అర్పించుకోవడానికి సుముఖత చూపి ఆ క్రీస్తుకే సాదృశ్యంగా లేదంటారా? కదండి. ఆమె 10 ఆజ్ఞల్లో 5వ ఆజ్ఞ అయినటువంటి నీ తల్లిదండ్రులను సన్మానింపము అన్నదాన్ని తండ్రి ప్రమాణాన్ని నిలబెట్టడానికి జవదాటక మనపూర్వకంగా శిరస్సు వంచి సమ్మతించింది. మరి ఏమాత్రం వ్యతిరేకత లేదు, మరి అసహనం లేదు, ఏమి లేవు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను, మేరలేను లేకపోతే వెనుక తీయలేను అన్నటువంటి కన్నతండ్రికి, అలాగే 2వ కొరింథీ పత్రిక 12:14లో మీ సొత్తును కాదు మిమ్మునే కోరుచున్నాను అన్న పరమ తండ్రికి కూడా ముదుమార విధేయురాలు అయిందండి ఆమె. అంతేకాదు, ఇంతకంటే గొప్ప వరాలు ఏముంటాయి చెప్పండి ఆమెకి? ఇశ్రాయేల్ విరోధులపై విజయానికి ప్రాణార్పణ చేసిన త్యాగశీలిగా మన హృదయాలను
ఆర్ద్రపరచడం లేదా ఆమె 15వ సంకీర్తన 1:4 అంటోంది, యెహోవా గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పని వాడే అన్నట్లుగా ఈమె తన తండ్రి జీవితంలో అంటే యెఫ్తా జీవితంలో విశ్వాసపు అధ్యాయాన్నే లిఖించిందండి. ఎంత అందమైన అర్పణ కదా ఆమెది. అమోఘమైన దేశభక్తి, అలాగే అణకువ గల ఆత్మ, అపారమైన వినమ్రత కలిగిన పితృవాక్ పరిపాలకురాలు అని చెప్పొచ్చు యెఫ్తా కుమార్తెని కదండి. దేవునికే స్తోత్రం కలుగును గాక. రెండవది అనుమతి. హెబ్రీ స్త్రీలకు అవివాహితగా లేదా సంతాన విహీనగా మరణించడం అనేది ఒక చేదైన అనుభవం. సమాజంలో మాతృత్వానికి పునరుత్పత్తికి ఎంతటి విశిష్ట స్థానం ఉందో మనందరికీ తెలిసిందే కదండి స్త్రీ విషయంలో. అలాంటి మాతృత్వం ఎన్నటికీ పొందలేను అని తెలిసి కూడా ఆమె ఏం చేసిందండి? తల్లడిల్లిపోలేదు. తనను తాను దైవ సేవకై సిద్ధపరచుకోవడానికి 2 నెలలు తన చెలికత్తలతో స్నేహితులతో కలిసి కొండలపై ప్రలాపించడానికి తండ్రిని అభ్యర్థించింది, అనుమతి అడిగింది. అప్పుడు భగ్న హృదయుడైన ఆ తండ్రి మరి బలిపీఠం మీద అర్పింపబడబో తన కుమార్తె చివరి కోరికగా ఎంచి దాన్ని అనుమతించాడు. మరైతే ఆమె ఏం చేసింది? అక్కడికి వెళ్ళి, నా దేవా, నా తండ్రి, నా దేశమా, నా జీవితంలో ఈ 3 పేటల పాశం వంటి మీ ప్రేమ నుండి నేను నిశ్శబ్ద సమాధిలోకి దిగిపోతున్నాను అని మోషే ఎలా అయితే తన ప్రజల గురించి ప్రభువా వీరిని రక్షించకపోతే నీ గ్రంథంలో నుంచి నా పేరు తుడిచేయి అని ప్రార్థించాడో ఆ విధంగా ప్రార్థించి ఆ భగవంతుని అనుమతి కూడా పొందుకుందండి ఆమె. దేవునికే మహిమ కలుగును గాక. తర్వాత 3వదిగా ఆమె అనునయం. ఆమె వెళ్ళింది ఎక్కడికి అనుకుంటున్నారు? కొండలపైకి. అదే 121:1లోను అలాగే 123:1లో చూస్తాం కదా. మరి దావీదు స్తుతించినట్లుగా అత్యున్నత స్థలముల్లో అంటే సర్వోన్నతమైన స్థలముల్లో అత్యున్నతమైన అనుభవం పొందడానికి ఈమె అక్కడికి వెళ్ళిందండి. వెళ్ళి ఏం చేసింది? నిస్సందేహంగా తన అర్పణ కొరకైన ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని, బలాన్ని పుంజుకొని భగవంతుని అనునయం పొంది తిరిగి ప్రమాణాన్ని కట్టుబడి తండ్రి దగ్గరికి వచ్చేసిందండి 2 నెలల అనంతరం కదా. మరి అలా తిరిగి వచ్చిన ఆమెను యెఫ్తా ఏం చేసి ఉంటాడంటారు? 11:35 ప్రకారం న్యాయాధిపతుల గ్రంథం మనం చూసినట్లయితే దహన బలిగా అర్పించే ఉంటాడు కదండి. అయితే ఇక్కడ ఒక చిన్న క్లారిటీ. యెఫ్తా ప్రమాణంలో 2 భాగాలు ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటంటే, ఏ వ్యక్తి అయితే ముందుగా తన ద్వారం నుండి వస్తారో వారిని జీవితాంతం దైవ సేవకు ప్రతిష్ఠించడం. రెండవది ఏంటంటే, ఏ పశువు తనను ఎదుర్కొనడానికి ముందుగా వస్తుందో దాన్ని దహన బలిగా అర్పించడం. చూసారా? మరి ఇక్కడ మొదటిదే చేసి ఉంటాడు అని విజ్ఞులు, దైవజ్ఞుల అభిప్రాయం. ఎందుకు అంటే నరబలి యెహోవాకు హేయం కదండి. ఇస్సాకును బలివనిచ్చాడా దేవుడు? చివరి క్షణంలో ఆపేశాడుగా. గనుక అది జరిగి ఉండదు. మరి ఏం జరిగి ఉంటుంది అని అంటే, జీవితాంతం కూడా దైవ సేవకు కుమార్తెను ప్రతిష్ఠించాడు అన్నమాట. దేవునికే స్తోత్రం కలుగును కాక. మరి దేవుని పిల్లలారా, మీ ప్రార్థనా ధూపంతో, ఎందుకంటే లేవికాండం 1:13లో యెహోవాకు దహన బలి ఇంపైన హోమం అంట. మరి మనం ఏం హోమం చేయాలి అంటే దానికి ప్రత్యామ్నాయంగా 141వ సంకీర్తన 2వ వచనంలో ఉన్నట్లు ప్రార్థనా ధూపంతో యెహోవాకు హోమం చేయాలి. చేస్తున్నారా? చేయకపోతే ఈరోజే మీరు ప్రారంభించండి. 4వది అనుస్మరణ. ఇశ్రాయేలు కుమార్తెలు ప్రతి ఏటా 4 దినాలు ఆమెను స్మరించుకోవడం ఏమైనా వింత? ఆమె చేసింది ఏమైనా అల్పమైన విషయమా? కాదు కదండి. తన తండ్రి ప్రమాణ నెరవేర్పు కోసం, అలాగే దేశ స్వాతంత్రం కోసం, అలాగే దేవుని చిత్తం కొరకు ఆమె చేసిన కార్యం అల్పమైనదేది కాదు కదా. అందుకనే రోమ 12:1లో పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా ఆమె తనను తాను సమర్పించుకున్న ఆమె వారికి మనకి కూడా స్ఫూర్తిదాయకం కాదంటారా? తప్పకుండా. ఎలా అయితే యేసయ్య ప్రజలందరిలో నుండి ప్రత్యేకించబడ్డారో అలా ఈమె కూడా
కన్యలందరిలో నుండి ప్రత్యేకింపబడింది. మరి క్రైస్తవ జనాంగమా, ఇహలోక మాలిన్యం మీకు అంటకుండా మీరు ప్రత్యేకింపబడుతున్నారా? లేకపోతే ఈరోజే ప్రత్యేకంగా ఉండండి. ఇక దేవుని కుమారునికి దైవసుతునకు యెఫ్తాసుతకు సాదృశ్యాలు చూద్దాం. మొట్టమొదటిది, దైవకుమారుడు దీనాతి దీనంగా పశువుల తొట్టెలో పరుండబడ్డాడు. అంతేకాదండి, పేదవాడైన వడ్లవాణి ఇంట పెంచబడ్డాడు. అలాగే ఈమె కూడా అక్రమ సంతానంగా జన్మించిన తండ్రికి జన్మించింది, సామాన్యమైన జీవితమే జీవించింది. రెండవదిగా, యేసయ్య తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చి బలిగా పెంచబడ్డాడు. ఆమె కూడా తండ్రి ప్రమాణాన్ని నిలబెట్టడానికి ఆత్మత్యాగం చేసింది. మూడవదిగా, ప్రభు జీవితంలో స్త్రీ పాత్ర లేదు, భవబంధాలు లేవండి. అందుకే ఒకసారి తన తల్లి సహోదరులు వచ్చినప్పుడు ఆయన అన్నారు, తండ్రి చిత్తం నెరవేర్చిన వారే నా తల్లియు నా సహోదరులను నిష్కర్షగా చెప్పేశారు కదండి. గనుక ఒక స్త్రీ వివాహం జరిగితే తన భర్తను సంతోషపెట్టడానికే చూస్తుంది. కానీ ఈమె అవివాహితగా పరలోకపు భర్త అయిన దేవుని సేవను సంతోషపెట్టడానికే తన జీవితం అంతా అర్పించింది. ఇక నాలుగవది, రక్షకుడు మంచి యవ్వనంలో ప్రజలందరి కోసం ప్రాణత్యాగం చేశారు. ఈమె కూడా మంచి యవ్వనవతిగా తన జీవితాన్ని దేవునికి అంకితం చేసింది. ఐదవదిగా మనం చూస్తే, క్రీస్తు లోకమంతటిని పాప దాస్య శృంఖలాల నుండి విడిపించడానికి అర్పించబడ్డాడు. అలాగే ఈమె కూడా తన దేశం స్వతంత్రం అవ్వడానికి తను ఆత్మత్యాగం చేసింది. ఆరవది, అభిషిక్తుడు తన జీవితం అంతా తండ్రి పనిని నెరవేర్చుటకే వెచ్చించారు. అలాగే ఈమె కూడా జీవితాంతం దైవ సేవలోనే తన జీవితాన్ని అర్పించింది. ఇంకా ఏడవది, చివరిదిగా, మెస్సయ్య శత్రువైన సాతాను తల చితకద్రొక్కడానికే తన ప్రాణం అర్పించాడు. అలాగే ఈమె కూడా శత్రువులైన అమ్మోనీయులను పై విజయానికి తన ప్రాణత్యాగాన్ని చేసింది. చూసారా, మరి తండ్రేమో పరలోక న్యాయాధిపతికి సాదృశ్యంగా ఉంటే, యెఫ్తా కుమార్తె యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది. మనం ఇంతవరకు ఎవరిని గురించి నేర్చుకున్నాం? యెఫ్తా కుమార్తెను. యెఫ్తా అంటే అర్థం ఏంటి? తెరచువాడు అని కదండి. ఇతను ఎన్నవ న్యాయాధిపతి? 9వ న్యాయాధిపతి. ఎన్ని సంవత్సరాలు పాలించాడు? 6 సంవత్సరాలు పాలించాడు కదా. మరి యెఫ్తా కుమార్తెలోంచి మనం ఏం నేర్చుకున్నాం? 4 సంభవాలు నేర్చుకున్నాం. మొట్టమొదటిది అనుస్పందన, రెండవది అనుమతి, మూడవది అనునయము, నాలుగవది అనుస్మరణ. మరి ఆమెలో ఉన్న ఈ సుగుణాలన్నిటినీ మనం కూడా పుణికిపుచ్చుకొని త్వరలో రానయ్యున్నటువంటి రారాజుగా రానయ్యున్న యేసుక్రీస్తు కొరకు ఎదురు చూద్దాం. ఈ మాటలు దేవుడు మనందరి హృదయాల్లో ఫలింపచేయును గాక. సర్వే జన సుఖినో భవంతు. జై భారత్. గాడ్ బ్లెస్ యు ఆల్.